Hey, hi, hello everybody. Welcome to our channel Manstars. ఈ రోజు ఇంటర్వ్యూలో వీ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్ అండ్ మనందరికీ తెలుసు మనందరి ప్రతి లైఫ్లో మనందరికీ ఒక పాస్ట్ ఉంటుంది. దాన్ని మనం అందరం కూడా పాస్ట్ లైఫ్ అంటూ ఉంటాం. బట్ ఈ లైఫ్కి సంబంధం లేకుండా మనకంటూ మరొక పాస్ట్ లైఫ్ కూడా ఉంటుంది అని చాలామంది కూడా మన యాన్సెస్టర్స్ నుంచి కూడా ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నారు. బట్ ఇప్పుడున్న ఈ మోడర్న్ జనరేషన్లో దాన్ని నమ్మే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రూవ్ చేయడానికి కూడా మనకి చాలామంది థెరపిస్టులు అయితే దీని గురించి మనకి ఎప్పటికప్పుడు కనబడుతూ ఉంటారు. అండ్ వీ హ్యావ్ అంటే మనకి మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ దానికి సంబంధించిన థెరపిస్టులు కానీ లేకపోతే థెరపీస్ కానీ చాలా డిఫరెంట్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ అందులోని ఒకానొక రకం పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. అండ్ ఈ నేమ్ మీలో చాలా కొంతమంది వినుంటారు. సో అందుకని ఈరోజు వీ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ గురించి అండ్ అందులో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఎక్స్పర్ట్ని అయితే మనం ముందున్నారు. అండ్ షీఈ్ ఏ హిప్నోథెరపిస్ట్ అండ్ అలాగే ట్రాన్స్పర్సనల్ రిగ్రెషన్ థెరపిస్ట్ అండ్ అలాగే సిస్టమేటిక్ ఫ్యామిలీ కన్స్టలేషన్ ఫెసిలిటేటర్. సో ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉన్నాయి. బట్ మేడంతో మాట్లాడి ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ గురించి అండ్ దీనివల్ల యూజెస్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మన స్పెషల్ గెస్ట్ భానురేఖ గారితో మేడంతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని మా ఛానల్ గురించి ప్రొవైడ్ చేసినందుకు. మై ప్లెజర్. మన స్టార్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మ్యామ్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మీ ఇంటర్వ్యూ ఎప్పుడైతే చేస్తున్నానో అండ్ అట్ దట్ టైం నేను రీసెర్చ్ చేయడం జరిగింది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ గురించి. అండ్ దానికన్నా ముందు వరకు ఇలాంటి ఒక టర్మ్ ఉంటుంది, దీని వెనకాల ఇంత రీసెర్చ్ ఉంటుంది, ఇంత థెరపీస్ ఉంటాయి, ఇంత ప్రొసీజర్స్ ఉంటాయని అండ్ చాలామందికి తెలియదు, అందులో నేను కూడా ఒక. బట్ వై ద రీజన్ చాలామందికి తెలియకపోవడానికంటే మీరేం చెప్తారు ఒక థెరపిస్ట్? చాలా మందికి తెలియదు, బట్ చాలా మందికి తెలుసు కూడా. రైట్. మనము మన మన కల్చర్లోనే పునర్జన్మ అనే కాన్సెప్ట్ ఉంది. మన సినిమాల్లో చాలాసార్లు చూసాము. పూర్వజన్మలోకి వెళ్ళిపోవడము. లేటెస్ట్ వన్ ఇస్ మగధీరా కైండ్ ఆఫ్ మూవీస్. సో కొంత ఐడియా ఉంది, కానీ ఇలాంటిది థెరపీలో కూడా చేయొచ్చు అని చాలామందికి ఐడియా లేదు. సో దట్ ఈస్ వై ప్రాబబ్లీ వీఆర్ టాకింగ్ హియర్ టుడే కదా. గ్రేట్. అండ్ అంటే మ్యామ్ ఇవన్నీ కూడా చేసుకొని అసలు అంటే ఏ టైంలోని ఇలాంటి కోర్స్ ఒకటి చేయాలి, ఇందులో నేను కూడా ఒక ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్ అవ్వాలి, నేను ఒక థెరపిస్ట్ కావాలి, దీనివల్ల కూడా చాలామంది ప్రాబ్లమ్స్ నేను క్యూర్ చేయగలను ఎప్పుడు డిసైడ్ అయ్యాను నేను? యు ఆర్ ఆస్కింగ్ బేసికలీ మై పర్సనల్ స్టోరీ. ఐల్ టెల్ యూ. సో ఏదైనా కానీ మనం ఒకటి కొత్తది నేర్చుకున్నాము అంటే ఏదో అక్కడ లోపల ఎక్కడో అవసరం ఫీల్ అవ్వడం వల్లనే కదా. సో నా లైఫ్లో దెర్ వాజ్ అ సిచ్యువేషన్ వెన్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ట్రబుల్ ఇన్ మై లైఫ్. I started medication. I went into deep depression. I started medication. I started going to psychotherapy, which is talk therapy kind of a thing. Talk therapy అనేది కొంచెం రిలీఫ్ ఇచ్చింది, కానీ నాకు కంప్లీట్గా రిలీఫ్ రాలేదు. ఎందుకు లైఫ్లో ఎందుకు ఇట్లా అయింది అనే క్వశ్చన్ తోటి ఎప్పుడూ ఉండేదాన్ని నేను. సో దానికి ఆన్సర్స్ వెతుక్కుంటూ ఉండగా ఐ ఫౌండ్ అ బుక్. ఇట్ ఈస్ కాల్డ్ మెనీ లైవ్స్ మెనీ మాస్టర్స్. Okay, it's written by a very famous psychiatrist called Dr. Brian Weiss. ఆయన కన్వెన్షనల్ థెరపీ చేస్తూ ఒక పేషెంట్కి అది 18 నెలల పాటు హీ డిడ్ అ కన్వెన్షనల్ థెరపీ టు అ లేడీ. బట్ ఆవిడకి యాంగ్జైటీ, పానిక్ అటాక్స్, ఫోబియాస్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఆ కన్వెన్షనల్ థెరపీ ఆమెకి రిలీఫ్ ఇవ్వలేదు. సో హీ ట్రైడ్ హిప్నాసిస్ ట్రై చేసినప్పుడు ఆవిడ ఆటోమేటిక్గా వేరే ఎక్కడో మెమరీస్లోకి వెళ్ళిపోయింది. ఇనీషియల్గా ఆయనకు అర్థం కాలేదు ఎక్కడ మెమరీస్లోకి వెళ్ళిపోయిందో ఆమె. సో కొంత ట్రయల్ అండ్ ఎర్రర్ చేసిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే అది ఆమె పాస్ట్ లైఫ్లోకి వెళ్ళింది అని. ఓకే, దిస్ హ్యాపెండ్ ఇన్ 1980s. అంతకు ముందు కూడా కొన్ని అలా చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ అంత ప్రాముఖ్యత రాలేదు. బట్ ఈ డాక్టర్ బ్రయన్ వీస్ చేసిన తర్వాత హీ స్టార్టెడ్ రైటింగ్ అబౌట్ ఇట్. అంతవరకు చెప్పా కదా, థెరపిస్ట్ ట్రై చేశారు కానీ ఎవరు దాన్ని బయటకి తెచ్చే ధైర్యం చాలలేదు వాళ్ళకి. ఎందుకంటే ఇట్స్ అ వెరీ టాబూ టాపిక్, ఎస్పెషల్లీ ఇన్ ద వెస్ట్రన్ కల్చర్స్ విచ్ దే డోంట్ బిలీవ్ ఇన్ పాస్ట్ లైఫ్. మన కల్చర్లో అంటే బిలీఫ్ ఉంది, కానీ వాళ్ళ కల్చర్స్లో ఆ బిలీఫ్ లేదు. సో వాళ్ళు మాట్లాడడానికి చాలా భయపడ్డారు అనమాట. కానీ వెన్ బ్రయన్ వీ స్టార్టెడ్ రైటింగ్ అబౌట్ ఇట్, బ్రాట్ అ బుక్, దిస్ బుక్ మెనీ లైవ్స్ మెనీ మాస్టర్స్ అనే బుక్, అందరూ దాని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. సో ఇట్ బికేమ్ వెరీ పాపులర్. ఇన్ఫ్యాక్ట్ వెన్ ఐ ఛాన్స్డ్ అపాన్ దిస్ బుక్, నాకు ఈ బుక్ నేను చదివినప్పుడు ఐ వాజ్ రియలీ ఇన్క్విజిటివ్. Can I have my answers for my life's issues through past life అని.
సో అప్పుడు నేను ఢిల్లీలో ఉండేదాన్ని. ఢిల్లీలో ఉన్నప్పుడు ఐ వాజ్ లుకింగ్ ఫర్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్. నాకు దొరికారు. సో ఐ ట్రైడ్ ఇట్ అండ్ ఐ ఫౌండ్ మై ఆన్సర్స్. దట్స్ వెన్ ఐ డిసైడెడ్ ఐఎమ్ గోనా అది ట్రై చేసిన తర్వాత నా లైఫ్కి నాకు చాలా ఆన్సర్స్ దొరికినాయి. అండ్ దట్స్ వెన్ ఐ డిసైడెడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు పర్స్యూ దిస్. సో అది చాలా ఎక్స్పెరిమెంటేషన్ చేశాను. ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఐ కైండ్ ఆఫ్ ఫౌండ్ ఆన్సర్స్. ఎక్కడైతే నేను లైఫ్లో కొంత స్టక్అప్ అయ్యాను అని ఫీల్ అయినప్పుడల్లా ఐ ఎక్స్పెరిమెంటెడ్ విత్ హిప్నోథెరపీ అండ్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీస్. ఐ ఫౌండ్ మై ఆన్సర్స్ అండ్ దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ యాక్చువల్లీ లెర్నింగ్ దీస్ థింగ్స్ అనమాట. అది. బట్ యాజ్ ఏ థెరపిస్ట్ ఈ స్టేట్మెంట్ మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్లో ప్రాబ్లమ్స్ ఎన్ని ఎక్కువ అవుతుంటే అంతమంది థెరపిస్టులు ఎక్కువ అవుతున్నారు. యా, దట్ ఈస్ ట్రూ అండి. ఎందుకంటే మెంటల్ డిజార్డర్స్ అనేవి చాలా సైలెంట్ కిల్లర్ అయిపోయింది. ఓకే, అది దట్ ఈస్ రిక్వైర్డ్. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ సీ ఇగ్నోలో సైకాలజీకి ఇంట్రెస్ట్ ఎంత పెరిగిపోయింది అంటే ఆల్మోస్ట్ 3 or 4 times నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ టు డూ దీస్ కోర్సెస్ రాదర్ దెన్ గోయింగ్ ఫర్ ఇంజనీరింగ్స్ అండ్ మెడికేషన్. సో వాటికన్నా ఇప్పుడు దీనికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు పెరిగింది అంటే అవి ఇంతవరకు అడ్రస్ చేయలేకపోతున్నారు ఎవరు. The conventional methods are also not very readily equipped to find answers, to give solutions for these problems అన్నమాట. అందుకని అటువైపు ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. డెఫినెట్లీ మ్యామ్, ఇంట్రెస్ట్ పెరిగితే తప్పలేదు. బట్ దీనివల్ల ఎంతవరకు క్యూర్ ఉంటుంది, ఎంతవరకు దీనివల్ల సక్సెస్ అవ్వచ్చు, ఈ వీటి పర్సంటేజ్ చెప్పండి మ్యామ్ మెయిన్గా. ఓకే, సో కొంత ప్రాసెస్లోకి వెళ్దాము. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది దెన్ వీ అండర్స్టాండ్ ఎంత క్యూర్ అవుతుంది అనేది చెప్తాం. ఓకే, వీ అండర్స్టాండ్ మైండ్ అనే కాన్సెప్ట్ తెలుసు కదా. మైండ్లో కాన్షియస్ మైండ్ ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఇఫ్ ద మైండ్ ఈజ్ 100%, దెన్ 10% ఈజ్ ఓన్లీ ద కాన్షియస్ మైండ్. ఓకే, 10 to 12% మిగతా అంతా సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ అంటే 88 to 90% ఈజ్ ఆల్ సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఏమేమి ఉంటాయి అంటే ఆల్ ఆర్ మెమరీస్, ఎస్పెషల్లీ మన చిన్నప్పటి నుంచి, మన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి, అంటే 4 నెలల శిశువు, తల్లి గర్భంలో ఉన్న శిశువు అప్పటి నుంచి ఆ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయిపోతుంది. ఓకే, మీకు గుర్తుండే ఉంటుంది, మహాభారతంలో ఒక స్టోరీ ఉంటుంది. సుభద్రకి అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడు అర్జునుడు వచ్చి చక్రవ్యూహం గురించి చెప్తాడు. రైట్, చక్రవ్యూహంలోకి ఎట్లా వెళ్ళాలో చెప్తాడు కానీ ఎట్లా బయటకు రావాలో ఫినిష్ చేయడు. ఈ లోపల ఎవరో పిలిస్తే వెళ్ళిపోతాడు. సో అదంతా సుభద్ర నిద్రపోయినా కానీ అభిమన్యుడు పూర్తిగా పొట్టలో ఉండి విన్నాడు. విచ్ ఈస్ నథింగ్ బట్ హిస్ సబ్ కాన్షియస్ ఈస్ యాక్టివ్. He absorbed everything from what Arjuna was saying. ఆ సబ్ కాన్షియస్ మైండ్, అభిమన్యుడి సబ్ కాన్షియస్ మైండ్ అంతా అబ్జర్వ్ చేసుకుంది. అంటే ఏం చెప్తున్నాను అంటే పిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే అన్నీ అబ్జర్వ్ చేసుకుంటారు. మనం అనుకుంటాం వాళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళకేమీ అర్థం కాదు, వినరు అని. దే విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. మనం చెప్పక్కర్లేదు, మన చేతలు, మన ఎనర్జీ, మన ఎమోషన్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటారు. ఓకే, సో అది సబ్ కాన్షియస్ లేయర్ అనమాట. ఈ సబ్ కాన్షియస్ ఈ లైఫ్కి సంబంధించే కాదు, ఆ సబ్ కాన్షియస్లో పూర్వజన్మలకు సంబంధించిన మెమరీస్ అన్నీ కూడా ఉంటాయి. అది ఒక టేప్ రికార్డర్ లాగా, ఒక మెమరీ డిస్క్ లాంటిది అనమాట. సో ఏదైనా ఒక ప్రాబ్లంతో మనము సఫర్ అవుతున్నప్పుడు దానికి మనకి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మనకి ఆన్సర్ కన్వెన్షనల్ మెథడ్స్లో దొరకలేదు అనుకోండి. సో దట్స్ వెన్ వీ క్యాన్ యాక్చువల్లీ ట్రై దీస్ థెరపీస్. హిప్నోథెరపీ కానీ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కానీ యూ విల్ ఫైండ్ ఎ గుడ్ ఆన్సర్. ఎందుకంటే బేసికల్లీ ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ అయింది, మన చిన్నప్పుడు 5 or 6 or 7 years ఉన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అయింది అనుకుందాము. అది డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్, ఎవరైనా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోవడము లేకపోతే ఏదైనా అయింది అనుకోండి, అదొక ట్రామా క్రియేట్ అవుతుంది. ఆ ట్రామా అనేది ఇమోషనే కదా, బాధపడతాము, భయపడతాము యాజ్ చిల్డ్రన్ అండ్ ఆల్ దాట్. సో ఆ మెమరీస్ అన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో కూర్చుంటాయి. ఆ కూర్చుని ఇట్ విల్ స్టార్ట్ దాని మీద అది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా చేసేసుకుంటాం అనమాట. ఆ బాధలోంచి బయటపడడానికి మనం ఏవేవో కోపింగ్ మెకానిజమ్స్ అలవాటు చేసుకుంటాం. అది ఒక పర్సనాలిటీగా డెవలప్ అయిపోతుంది.
రైట్. సో ఇవన్నీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మెనీ ఇయర్స్లో ఒక పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. అలాగే పాస్ట్ లైఫ్ పర్సనాలిటీస్ కూడా ఉంటాయి, రైట్. సో ఒక ఇష్యూ అయినప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక సింపుల్ చెప్తాను, లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఒక రిలేషన్షిప్ ఇష్యూ తీసుకుందాము. ఒక కపుల్ దే హ్యావ్ టేకన్ డివోర్స్ అనుకుందాం. సో ఆ డివోర్స్ తీసుకున్నప్పుడు ఆ బిడ్డ కస్టడీ ఫాదర్కి ఇవ్వబడింది. ఓకే, ఫాదర్కి ఇవ్వబడితే మదర్ ఏమో షీ డిడ్ నాట్ లైక్ ఇట్ ఆబ్వియస్లీ, బట్ ఆ బిడ్డని కోర్టుకి లాగడం ఆమెకి ఇష్టం లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకి ఇష్టం లేదు. సో మెంటల్గా యాక్సెప్ట్ చేసింది అనమాట. సో వాట్ ఎవర్ ఆమెకి ఏదైతే మంచి జరగాలో అదే జరుగుతుంది అని చెప్పి షీ యాక్సెప్టెడ్ ఇట్. మైండ్లో యాక్సెప్ట్ చేసినా కానీ మనసులో యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఓకే, సో షీ ట్రైడ్ వేరియస్ వేస్, మెడిసిన్స్, టాక్ థెరపీ అండ్ ఆల్ దోస్ దట్. షీ డిడ్ంట్ గెట్ ఎనీ రిలీఫ్. సో దాట్స్ వెన్ షీ డిసైడెడ్ టు ట్రై పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఈ ఇష్యూ రిజాల్వ్ చేసుకోవాలని ఆవిడ వెళ్ళింది కాబట్టి వాట్ ఈస్ ద మెమరీ దట్ షీ వాజ్ షోన్ ఈస్ ఇన్ అ ప్రీవియస్ లైఫ్. ఓకే, ఇన్ అ ప్రీవియస్ లైఫ్ ఆమె ఆ బిడ్డని ఆ ఫాదర్ నుంచి తీసుకెళ్ళిపోయింది. ఈ లైఫ్లో ఏదైతే అయిందో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అయింది ఆ లైఫ్లో. ఇట్స్ అ బిగ్ షాక్ ఫర్ హర్. It's a big shock for her, and because she understood the concept of karma also very strongly, right? So initially అది కొంచెం సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అయినా కానీ ఆ సెషన్ అవ్వడం వలన, సెషన్ ద్వారా ఆమెకు వచ్చిన విజ్డమ్ కానీ ఏదైతే ఉందో ఆ విజ్డమ్ ఇట్ హెల్ప్డ్ హర్ యాక్సెప్ట్ ద రియాలిటీ. షీ కేమ్ టు టర్మ్స్ విత్ ఇట్, షీ మేడ్ పీస్ విత్ ద రియాలిటీ. సో ఆ రకంగా మనకి ఎందుకు ఇలా అవుతుంది అని తెలియని సందర్భాల్లో ఉన్నప్పుడు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది చాలా ఆన్సర్స్ ఇస్తుంది అనమాట మనకి. సో ఆ రకంగా ఈ రిలీఫ్ అనేది వస్తుంది. షూర్ మ్యామ్. బట్ ఒక డౌట్ ఏంటంటే మీరు కూడా ఈ ట్రామా నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. బట్ ఒక క్లయింట్ అనేవాళ్ళు లేకపోతే ఏ టైంలో ఎలా డిసైడ్ అవ్వాలి నేను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్కి వెళ్ళాలి, వెదర్ ఇట్ ఈస్ ఐ ఫేస్ విత్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, హౌ కెన్ ఐ డిసైడ్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో నాకు దీనికి ఆన్సర్ దొరుకుతుంది అని? సో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది వన్ మొడాలిటీ ఆఫ్ అన్ ఎంటైర్ సెట్ ఆఫ్ థెరపీస్ అండి, అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ హిప్నోథెరపీ. ఓకే, హిప్నోథెరపీలో డిఫరెంట్ మొడాలిటీస్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి. అందులో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది ఒక టెక్నిక్. సో ఏదైనా ఒక ఇష్యూ ఉన్నప్పుడు, ఒక హెల్త్ ఇష్యూ కానీ, ఒక రిలేషన్షిప్ ఇష్యూ కానీ, ఒక కెరియర్ ఇష్యూ కానీ, ఏదైనా తీసుకోండి, మీకు ఏ ఇష్యూ అయినా పర్వాలేదు. ఆ ఇష్యూకి సంబంధించి డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి ప్రాబ్లంలో అనేది. వన్, యాజ్ ఐ సెడ్, చిన్నప్పటి నుంచి పెరిగిన ఎక్స్పీరియన్సెస్, వాళ్ళకి వచ్చిన ఎక్స్పీరియన్సెస్, అదొక లేయర్ ఉంటుంది. ఇంకొక లేయర్ ఏంటంటే పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన ఎక్స్పీరియన్సెస్ లేయర్ ఉంటుంది. ఇంకో మూడో లేయర్ ఏంటంటే ఫ్యామిలీలో రన్ అవ్వచ్చు. ఫ్యామిలీలో ఒక్కొక్కసారి రిలేషన్షిప్ ఇష్యూస్ రన్ అవుతూ ఉంటాయి, కొన్ని డిసీజెస్ రన్ అవుతూ ఉంటాయి, డిసీజెస్ మనకి ఎట్లాగో తెలుసు. అలాగే కెరియర్ ఇష్యూస్ కొన్ని రన్ అవుతూ ఉంటాయి. అవన్నీ ఎస్పెషల్లీ మనకి ముందు వచ్చిన 3 తరాల ఇంపాక్ట్ మన మీద చాలా ఎక్కువ ఉంటుంది, రైట్. సో ఇలా డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. సో వాట్ వీ డూ ఇస్, ఒక పర్సన్ ఒక ప్రాబ్లం తీసుకొని మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ అన్ని లేయర్స్ మీద మనం వర్క్ చేస్తాం. అందులో ఎందుకంటే మనకి కంప్లీట్ హోలిస్టిక్గా రిలీఫ్ రావాలి కాబట్టి, రైట్. సో అందులో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది ఒక ఎసెన్షియల్ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ అనమాట. అట్లా. శుభం. బట్ మీ దగ్గరికి వచ్చిన ఒక పర్సన్ ఆఫ్టర్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కర్మాని కూడా నమ్మడం మొదలు పెట్టారని చెప్పారు. బట్ ఇప్పుడున్న జనరేషన్లో సగం మంది కర్మ ఇస్ బూమరాంగ్ అంటూ కూడా కొంతమంది ఫీల్ అవుతారు. బట్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది మేడం, వెదర్ ఇస్ ఎంత ఈక్వాలిటీ సిమిలారిటీ ఉంటుంది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అండ్ బిట్వీన్ ద కర్మ? సో కర్మ అనేది బూమరాంగ్ ఎప్పటి వరకు అవుతుంది అంటే మనం లెసన్స్ లెర్న్ నేర్చుకోనంత వరకు. బట్ టు కమ్ టు బేసిక్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ కర్మ, కర్మ అనేది అంటే ఏంటి, కర్మ ఎట్లా ఫామ్ అవుతుంది అసలు మన లైఫ్లో, బేసిక్గా ఇక్కడ మొదలవుతుంది. థాట్స్, మన వర్డ్స్, మన యాక్షన్స్, రైట్. మన యాక్షన్స్ మన వర్డ్స్లో కంట్రోల్ రావాలి అంటే మన థాట్స్లో కంట్రోల్ రావాలి. థాట్స్లో ఎట్లా కంట్రోల్ వస్తుంది,
థాట్స్లో చాలా సంస్కారాలు ఉంటాయి, మన బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి, డీప్లీ హెల్డ్ హ్యాబిట్స్ ఉంటాయి. సో అవన్నీ ఎట్లాగా మనం క్లియర్ చేసుకోగలుగుతాము. కొంతమందికి ఇన్సెసెంట్గా అబ్సెసివ్గా థాట్స్ వస్తూ ఉంటాయి, వాటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో చాలా వరకు తెలియదు. అలా ఇక్కడ కంట్రోల్ ఉంటే మిగతావి ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తాయి. సో మనం ఎక్కడ వర్క్ చేయాలి? మైండ్ మీద వర్క్ చేసుకోవాలి. సో మైండ్ మీద ఎట్లా వర్క్ చేసుకుంటాం? మన గురించి మనం తెలుసుకున్నప్పుడే కదా. సో మన గురించి మనం తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం? మనం కొంతవరకు మనం చదువుకొని తెలుసుకుంటాం, డిఫరెంట్ బుక్స్ ద్వారా తెలుసుకుంటాం, కొంత మనం థెరపీ ద్వారా తెలుసుకుంటాం, రైట్? అది మైండ్ లెవెల్. మన థెరపీ ద్వారా ఎస్పెషల్లీ ఈ సబ్కాన్షియస్ థెరపీస్ ఏవైతే ఉన్నాయో హిప్నోథెరపీ అంబ్రెల్లాలో అవన్నీ చాలా డీప్గా వర్క్ చేస్తాయి. ఆ డీప్ సంస్కారాస్ మీద వర్క్ చేస్తాయి అన్నమాట. సో అవి క్లియర్ చేసుకున్నప్పుడు చాలా రియలైజేషన్స్ వస్తాయి. అవన్నీ మనకి హెల్ప్ చేస్తాయి మన గురించి మనం అర్థం చేసుకోవడానికి, రైట్? అది అర్థం చేసుకున్నాం. అది మైండ్ లెవెల్లో. సో బాడీ లెవెల్లో ఏం చేయాలి? మన యోగా కానీ, మన ప్రాణాయామ కానీ, మన క్రియలు కానీ, ఏవైనా కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఏవైనా కానీ, వీ కైండ్ ఆఫ్ డూ దీస్ థింగ్స్ టు హ్యావ్ బెటర్ కంట్రోల్ ఆఫ్ అవర్ బాడీ. సో ఈ రెండు అలైన్మెంట్లో ఉన్నాయి అనుకోండి, మైండ్ బాడీ, ఆటోమేటిక్గా దేర్ ఇస్ లాట్ ఆఫ్ విజ్డమ్ దట్ వీ కెన్ ట్యాప్ ఇన్ టు. సో ఇంతకుముందు మనం ఎలా బిహేవ్ చేసేవాళ్ళము, ఈ రెండు అలైన్ అయిన తర్వాత మనం ఎలా బిహేవ్ చేస్తాము అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో కర్మ అనేది ఆటోమేటిక్గా డిజాల్వ్ అవుతుంది కదా. సో కర్మ ఈజ్ అ బూమరాంగ్ అంటిల్ యూ డోంట్ లెర్న్ ఇట్, అంటిల్ యూ డోంట్ లెర్న్ ద లెసన్, అంటిల్ యూ ఆల్వేస్ కీప్ బ్లేమింగ్ థింగ్స్. ఏదైనా మనకు జరగగానే వెంటనే మనం ఇంకొకరి మీద బ్లేమ్ చేస్తాం, పాయింట్అవుట్ చేస్తాం. అప్పుడు ఆల్వేస్ యు ఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు యువర్ సెల్ఫ్. ఆ ప్రాబ్లం అవ్వడానికి నా బాధ్యత ఎంత, నా కంట్రిబ్యూషన్ ఎంత, నా సంస్కారాస్లో భాగం ఎంత అని మనం కూడా ఆలోచించుకొని మన తప్పులు మనం దిద్దుకుంటూ పోతూ ఉంటే కర్మ ఆటోమేటిక్గా డిజాల్వ్ అవుతుంది కదా. ఇట్స్ లైక్ అ థెరప్యూటిక్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్. స్పిరిచువల్ వే డిఫరెంట్ ఉంటుంది, బట్ అట్ సమ్ పాయింట్ బోత్ ఆఫ్ దిస్ కన్వర్జ్. శుభం. బట్ అంటే మా కర్మ గురించి కావాల్సిన ఆన్సర్ వచ్చింది. బట్ వాట్ అబౌట్ ద డేజావు ఎక్స్పీరియన్సెస్ మ్యామ్? ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్లోని ఏదో ఒక టైంలో డేజావు ఎక్స్పీరియన్స్ అనేది జరుగుతుంది. బట్ దానికి ఇప్పటికి వచ్చి కరెక్ట్ డెఫినేషన్ ఎవరు ఇవ్వలేదు. వాట్ ఈస్ డేజావు అని, లేకపోతే డేజావుకి ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ద పాస్ట్ రిగ్రెషన్? వినయ్, మనము ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే జస్ట్ 10 minutes ముందే కదా కలిసాము. ఓకే, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్? ఒకసారి టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ టెల్ మీ. I don't know, ma'am. What is the experience I got now? No, it's just a small feeling ఉంటుంది. What is that feeling that you had when you first saw me, when we first met? Ninna we just spoke about 5 minutes. We did not meet. ఇవాళ జస్ట్ ఈ ఇంటర్వ్యూకి ఒక 10 minutes ముందే కదా మనం కలిసాము. బట్ నేను చూడగానే చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా, చాలా పొలైట్గా ఉన్నారు. సో అది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మనం ఎప్పుడూ కలవలేదు, ఏమీ చేయలేదు, బట్ యూ స్టిల్ హ్యాడ్ అ ఫీలింగ్ అబౌట్ మీ, రైట్? ఇది ఒక సింపుల్ ఫీలింగ్. ఇలా చాలాసార్లు కొంతమందికి ఎవరు ఎప్పుడు చూడని మనుషులు కూడా ఫస్ట్ టైం చూడగానే చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు, రైట్? దాట్ ఈస్ నథింగ్ బట్ డిజావు. ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఎక్కడైనా కొత్త చోటుకి వెళ్ళాము అనుకోండి, సే ఫర్ ఇన్స్టెన్స్ శ్రీనగర్ వెళ్ళాము, లేకపోతే మనాలి వెళ్ళాము. సో ఈవినింగ్ అయింది, చాలా, బికాజ్ ఇట్స్ అ హాలిడే, యు ఆర్ రిలాక్సింగ్ క్వైట్ అ బిట్, అండ్ హోటల్ బయటికి జస్ట్ ఊరికనే అట్లా నడుచుకుంటూ బయటకు వెళ్ళి అలా నడవాలనిపించింది, నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి. ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు అయిన తర్వాత వి జస్ట్ గెట్ లాస్ అండ్ వీ డోంట్ నో ఎక్కడికి వెళ్ళిపోయాం. అప్పుడు సడన్గా తెలివి వస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోయామో అర్థం కాలేదు అనుకోండి. బట్ దెర్ ఈస్ సంథింగ్ అట్ ద బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ దట్ ఈస్ టెల్లింగ్ యూ ఇదేంటో చాలా తెలిసిన ప్లేస్ లాగా అనిపిస్తుంది అని. దెన్ వెన్ యూ జస్ట్ కొంత రిలాక్స్ అయ్యి ఎట్లా వెళ్ళాలి అని ఆలోచించగానే ఆ పార్క్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని అటు లెఫ్ట్ వెళ్ళమని మనకి మైండ్లోంచి ఎక్కడో వస్తుంది. సో యూ ఫాలో యువర్ ఇన్స్టింక్ట్, రైట్? సో ఆ ఇన్స్టింక్ట్ ఫాలో అవుతూ వెళ్ళగానే యూ ఆటోమేటికలీ రీచ్ యువర్ హోటల్. ఎట్లా తెలిసింది అవన్నీ? మన దగ్గర ఫోన్ కూడా లేదు, ఫోన్ చూసుకొని వెళ్ళడానికి ఎవరిని అడగలేదు, ఏదో ఇన్స్టింక్టివ్గా నోయింగ్ లోపల, రైట్? ఇలాంటి ఎక్స్పీరియన్స్ అన్నిటినీ చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంటారు. దీన్నే దేజావు అంటారు. సో ఎందుకు వచ్చింది, ఎందుకు ఇలాంటివి కలుగుతున్నాయి అంటే చాలా ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇలాగే.
కొంతమంది మెడిటేషన్లో కూర్చోగానే కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ లాగా కనిపిస్తుంటాయి ఈ లైఫ్లో కానీ. అవి ఏవో డిస్కనెక్టెడ్ అనిపిస్తాయి, బట్ దే ఆర్ బేసికలీ కమింగ్ ఫ్రమ్ సమ్ అదర్ లైఫ్. ఓకే, ఈవెన్ లేకపోతే ఒక్కొక్కసారి చాలా వివిడ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, ఏమీ సంబంధం లేని డ్రీమ్స్ ఉంటాయి, ఎక్కడి నుంచి వచ్చాయో మనకి అర్థం కాదనమాట. కొంతమందికి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ఇలా రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. వీటన్నిటికీ రీఇన్కార్నేషన్ థియరీ ఏం చెప్తుంది అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, ద సబ్ కాన్షియస్ ఈజ్ అ మెమరీ బ్యాంక్. ఈ మెమరీ బ్యాంక్లో ఈ లైఫ్కి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, మెమరీస్ ఉంటాయి, పాస్ట్ లైఫ్స్ ఎప్పుడెప్పుడో లైఫ్స్కి సంబంధించిన మెమరీస్ కూడా ఉంటాయి. సో మనం ఈ మెమరీ బ్యాంక్లోంచి ఎక్కడైనా ఒక కార్డు పుల్ చేసామనుకోండి, ఆ పాయింట్ అక్కడ ఎదురుగుండా ఉందనుకోండి, సో ఇక్కడెక్కడో టచ్ అవుతుంది, ఎప్పుడో పాత మెమరీ పైకి వస్తుంది అనమాట. సో దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ డేజా vu అంటాము. సో ఇట్స్ నథింగ్ బట్ అ పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఫర్ ఇన్స్టెన్స్, యూ ఫెల్ట్ షీఈ్ అ కామ్ లేడీ, కంపోజ్ లేడీ, ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడో చూడలేదు కదా, బట్ ద ఫస్ట్ ఇంప్రెషన్, మనం అందుకే అంట ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంట. ఆ ఫస్ట్ ఇంప్రెషన్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏమీ తెలియకుండా, జస్ట్ యూ సో ఓన్లీ మై ఫేస్, వి డిడ్ంట్ ఈవెన్ స్పీక్, రైట్? దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్, గుడ్ ఆర్ బ్యాడ్, రెండు ఉంటాయి అందులో. ఒక్కొక్కసారి ఒక మనిషి చూడగానే మనం రిపెల్ అయిపోతుంటాం, ఎందుకు అవుతామో తెలియదు, ఏమీ మాట్లాడలేదు, ఏమీ ఇంటరాక్షన్ కూడా కాలేదు, బట్ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే దెర్ ఈస్ ప్రాబబ్లీ సమ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. దాన్ని ఒకసారి ఇంటెన్స్గా ఉంటే దాన్ని డేజా vu అంటాం. బట్ మీరు ఇప్పుడు చెప్పిన 10 minutesలోని ఎంత గేమ్ ప్లే చేస్తుందో సబ్ కాన్షియస్ మైండ్ నాకు ఇప్పుడు అర్థమైంది. బట్ మీరు కూడా ఒక్కొక్క టైంలో ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ నుంచి వెళ్ళారు కాబట్టి ద ఫస్ట్ క్లయింట్ని కానీ, ద ఫస్ట్ ఎగ్జాంపుల్ కానీ, హౌ యూ ఫెల్ట్ అంటే I'm the first client only because I experimented on myself for a good number of years. So నాకు కన్విన్స్ అయ్యే వరకు I tried experimenting on myself and only then I started learning. But yes, there are several experiences. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. Like for instance, one lady had lot of anger issues. చాలా కోపం ఆమెకి. సో ఆ కోపం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎంత ట్రై చేసినా ఎంత అర్థం కాలేదు. సో షీ కేమ్ ఫర్ అ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనమాట. సో ఆ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లోకి తీసుకెళ్ళినప్పుడు వాట్ షీ సా ఇస్, ఆమె ఒక పాస్ట్ లైఫ్ ఏది చూశారు అంటే, షీ సా హర్ సెల్ఫ్ ఇన్ అ జంగిల్ wearing a kind of animal skin, and she has a tiger as her pet. She was living with a tiger, with no one else. Okay, a tiger ఆమె చాలా పెట్ యానిమల్ అనమాట, చాలా దగ్గర సంబంధం ఉన్న ఇదనమాట. ఈ లైఫ్లో ఆ అవసరం లేదు, బట్ ఆ లైఫ్ నుంచి ఒక అన్ప్రొడక్టివ్ ఎమోషన్ అనేది షీ క్యారీడ్, విచ్ ఈస్ అగ్రెషన్. రైట్, ఆ అగ్రెషన్, ఆ యానిమల్ ఇన్స్టింక్ట్ అగ్రెషన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈ లైఫ్లోకి వచ్చింది. రైట్, అండ్ దాట్ ఈస్ షోయింగ్ అస్ యాజ్ యాంగర్, విచ్ ఈస్ అన్ప్రొడక్టివ్. సో when she saw this life, and when he released that kind of cut the cords with the previous life, ఆటోమేటిక్గా ఆ యాంగర్, ఆ అగ్రెషను, ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. అట్లా. సో ఆ రకంగా పాస్ట్ లైఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ మనము సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్, సమ్టైమ్స్ దెర్ ఆర్ గుడ్ థింగ్స్ యాజ్ వెల్, విచ్ ఆర్ అవర్ స్ట్రెంగ్స్, విచ్ ఈస్ గుడ్. బట్ నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్, డిస్ట్రక్టివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎప్పుడైతే ఉన్నాయో వాటిని మనము ఈ థెరపీ ద్వారా మనం తగ్గించుకోవచ్చు. బట్ డెఫినెట్లీ ఇప్పుడున్న జనరేషన్లో దెర్ ఇస్ మెనీ డిజైనేషన్స్ లైక్ దట్. సైకియాట్రిస్ట్ ఉంటారు, ఫిజియోథెరపిస్ట్, హిప్నోథెరపిస్ట్, ఇలా లైక్ మెనీ థెరపిస్ట్. వాళ్ళందరికీ హౌ ఎమోషనల్ వెల్బీయింగ్ విత్ ద క్లయింట్స్, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ఎమోషనల్ వెల్బీయింగ్ ఎలా ఉండాలి, ఏంటి దానివల్ల యూజెస్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఒక క్లయింట్తో ఎంతవరకు మీ జర్నీ అదే ఉంటుంది, దట్ ఈస్ ఇన్ ఇట్స్ పర్సంటేజెస్? ఓకే, సో క్లయింట్ రకరకాలు ఉంటారండి. డెఫినెట్లీ వాళ్ళ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మేము అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాము. మాకు యాజ్ అ థెరపిస్ట్ వీ మే సీ మెనీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ ద పర్సన్, but unless the client feels it is a problem for them, we don't touch it. సో మీకు ఏదైతే మీరు ప్రాబ్లం అనుకుంటూ ఇది నాకు సొల్యూషన్ కావాలి అని ముందుకు వస్తారో ఆ ప్రాబ్లమ్ని మేము డీల్ చేస్తాం.
right? So we will try and explain how the subconscious works and how the early life memories are playing a relationship issues loni కానీ ఐ మీన్ జాబ్ పరంగా కానీ ప్రొఫెషనల్ పరంగా కానీ లేకపోతే హెల్త్ పరంగా కానీ అన్ని రకాలుగాని ప్లే చేస్తాయి. సో ఎందుకంటే అన్నిటికీ కాజెస్ ఇమోషన్సే. ఆ ఎమోషన్స్ అన్నీ సబ్కాన్షియస్లో ఉంటాయి. ఆ సబ్కాన్షియస్తో డీల్ చేసే థెరపీ ఓన్లీ హిప్నోథెరపీ, right? So we make them understand all these things and we tell them this is the process we follow. So we will have to dig into various layers. As ఇందాక నేను చెప్పాను కదా, ఒక ప్రాబ్లం అనే దానికి డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. సో ఈ లేయర్స్ అన్నిటి మీద మనం వర్క్ చేయడం మొదలు పెట్టాలి. ఇట్స్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్. దిస్ ఈస్ హౌ ద జర్నీ హ్యాపెన్స్ అని వాళ్ళకి ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. అండ్ ప్రతి సెషన్లోని కొత్త రియలైజేషన్స్, కొత్త ఏవైతే ఐ మీన్ ప్రతి సెషన్లోని ఒక కొత్త రియలైజేషన్స్ వస్తాయి, వెదర్ వీ యూజ్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఆర్ నాట్. సో వీ ఫాలో ద జర్నీ అలాంగ్ విత్ ద క్లయింట్ అనమాట. సో ఆ క్లయింట్కి సంబంధించి క్లయింట్ ప్రాబ్లమ్ని బట్టి, క్లయింట్ యొక్క విజ్డమ్ని బట్టి వీ టేక్ ద కోర్స్ ఆఫ్ ఇట్ అనమాట. అట్లా ఉంటుంది. Can you explain in detail how is the procedure happened with the past life regression? పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ Best example. ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, పోనీ నేను చెప్తాను. I don't know, ma'am. మీరు ఇప్పుడు సడన్గా అడిగితే. Okay, so we can take a health issue. Oh, sure. We can take a health issue. Say for instance, it's a చాలా సింపుల్ ఎగ్జాంపుల్, బట్ we will tell you how. ఒక లేడీ వచ్చారు. షీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ బ్లీడింగ్ ప్రాబ్లం. ఓకే, ఏమి మందులు వాడినా కానీ ఏం చేసినా కానీ అది తగ్గలేదు, రైట్? షీ వాంటెడ్ టు ఫైండ్ ఆన్సర్స్ త్రూ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. సో ఆమెని పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లోకి తీసుకెళ్ళినప్పుడు షీ సా ఎ లైఫ్ యాజ్ అ ఫిష్. ఓకే, ఫిష్ విత్ అ స్పాట్ ఆన్ ఇట్. ఓకే, సో ఆ లైఫ్ మొత్తము మేక్ ఇట్ ఈస్ లైక్ అ సినిమాలో కనిపించినట్టు మనకి విజువల్ కానీ ఐ మీన్ ఆ లైఫ్కి సంబంధించిన డీటెయిల్ కానీ, ఒక్కొక్కసారి కొంతమందికి ఆ వాయిసెస్ కానీ, అన్ని క్యారెక్టర్స్ కానీ ఈ లైఫ్లో నేను చెప్పిన ఎగ్జాంపుల్లో లేదు, బికాస్ దిస్ ఇస్ రిలేటెడ్ టు అ ఫిజికల్ హెల్త్ ఇష్యూ. బట్ టిపికల్లీ దే కెన్ సీ. కొంతమంది అయితే ఎంత డీటెయిల్గా చూడగలుగుతారు అంటే వాళ్ళ పుట్టిన తేదీ, ఎక్కడ పుట్టారు, పేరెంట్స్ ఏంటి, ఎలా జరిగింది లైఫ్, హస్బెండ్ ఫ్యామిలీ ఎలాగా, ఎప్పుడు చనిపోయారు, ఎలా చనిపోయారు, అన్నీ చాలా డీటెయిల్గా వస్తూ ఉంటాయి. ఇవన్నీ చాలాసార్లు రెఫరెన్స్ చేయడం కూడా జరిగింది, రెఫర్ చేసి ఆథెంటికేట్ చేయడం కూడా జరిగింది చాలా కేసెస్లో. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద ఫిష్ స్టోరీ. సో ఆ లేడీకి షీ డిడ్ంట్ హ్యావ్ అ సొల్యూషన్, సో షీ కేమ్ ఫర్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. వెన్ అండర్ ద హిప్నోసిస్, వెన్ షీ వాజ్ పుట్ ఇన్ టు హిప్నోసిస్, షీ సా అ పాస్ట్ లైఫ్ వేర్ షీ వాజ్ అ ఫిష్ విత్ అ స్పాట్ ఆన్ ఇట్. ఆ లైఫ్ అంతా చూడడము అయిపోయిన తర్వాత, ఓకే, ఒక 1 month తర్వాత ఆవిడకి కంప్లీట్గా బ్లీడింగ్ స్టాప్ అయిపోయింది. ఓకే, యాక్చువల్లీ ఇందులో థెరపిటిక్ ఎలిమెంట్ ఏంటి అనేది తెలియకపోవచ్చు సడన్గా, బట్ ద మేయర్ యాక్ట్ ఆఫ్ సీయింగ్ అ పాస్ట్ లైఫ్ హెల్ప్ హర్ get relief from the problem. Okay, so actually our therapist has dug deeper into what is this issue, efficiency అనేది కొంత రీసెర్చ్ చేస్తే కనుక చేయడం వలన ఏం తెలిసింది అంటే, ఒక టైప్ ఆఫ్ ఫిష్ ఉంటుందంట, దానికి ఒక స్పాట్ ఉంటుందంట, దానిలో ఆ ఫిష్లో బ్లడ్ ఫ్లో అనేది రివర్స్గా ఉంటుందంట, విచ్ ఈస్ వాట్ దిస్ లేడీ హ్యాడ్, బికాస్ షీ వాస్ బ్లీడింగ్ అవుట్ రాదర్ దాన్ సర్క్యులేటింగ్ ఇట్ ఇన్సైడ్. బట్ ఆ లైఫ్ చూడడం వలన, ఆ లైఫ్తో కార్డ్ కట్ చేయడం వలన షీ వాస్ క్లియర్డ్ విత్ హర్ ప్రాబ్లం. సో అదే చేస్తాం, ఒక లైఫ్ చూపించుతాము, ఆ లైఫ్లో ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని అక్కడ క్లోజ్ చేసేసి, ఈ లైఫ్కి ఆ లైఫ్కి కార్డ్స్ కట్ చేసి ఆ లైఫ్కి డోర్ షట్ చేస్తాము. అప్పుడు కంప్లీట్గా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది అనమాట. టు ద ఎక్స్టెంట్ ద ప్రాబ్లమ్ హ్యాస్ కాజెస్ ఇన్ ద పాస్ట్ లైఫ్. అట్లా ఉంటుంది ప్రాసెస్. బట్ ఇస్ దర్ ఎనీ అష్యూరెన్స్ మేడం? ఎందుకంటే ఒకసారి నా సెషన్స్ అయిపోయిన తర్వాత, నా ప్రొసీజర్ అయిపోయిన తర్వాత అగైన్ మీరు ఆ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లోకి మీరు వెళ్ళలేరు, ఆ ట్రామాస్ ఏవి మీకు మళ్ళీ గుర్తుకురావు, లైక్ దట్ ఈస్ దర్ ఎనీ అష్యూరెన్స్? కంప్లీట్గా క్లోజ్ చేసేస్తాము.
సో దట్ ఇనీషియల్ డీటాక్స్ పీరియడ్ ఉంటుంది, విచ్ ఈస్ వైట్ లైక్ ఫర్ ఇన్స్టెన్స్ బేసికలీ ఏంటి, ఇమోషనల్ ట్రామా, ఇమోషనల్ వూండ్స్ ఆ లైఫ్లో ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేపిస్తాం. అవి రిలీజ్ చేసి క్లియర్ చేసి క్లోజ్ చేసేస్తాం. సో ఇట్ డజంట్ ఎఫెక్ట్ ద పర్సన్. అదొక సినిమాలాగా చూస్తాం, కానీ ఆ లైఫ్కి ఈ లైఫ్కి దెర్ ఈస్ అ డిస్టెన్స్ కాబట్టి ఇట్ డజంట్ ఎఫెక్ట్ మచ్. ఒకవేళ ఏమన్నా ఉన్నా కానీ సబ్సీక్వెంట్ సెషన్స్లో వీ విల్ క్లియర్ దట్ అవుట్. ఓకే. ఒక ప్రెజెంట్ లైఫ్లో తను సఫర్ అవుతూ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ గురించి వస్తారు. బట్ ఇస్ దేర్, అంటే కొన్నిసార్లు మీరు అన్నట్టే గుడ్ వైబ్స్ ఉండొచ్చు, బ్యాడ్ వైబ్స్ కూడా ఉండొచ్చు. బట్ హౌ డూ యూ సెలెక్ట్? మన క్లయింట్కి గుడ్ వైబ్సే చూపిస్తూ దాని నుంచి మనం సొల్యూషన్ తీసుకొని ప్రెజెంట్ లైఫ్ని ఇంకా హ్యాపీయర్గా చేద్దామని. See, there are good things and there are negative things. Most of the times good things కి ఎవరు థెరపిస్ట్ దగ్గరికి రారండి. ఏమన్నా ప్రాబ్లం ఉంటేనే వస్తారు. సో ప్రాబ్లం ఉంది అంటే there is some connection to their emotions in this life or previous life. సో లేయర్ బై లేయర్ వర్క్ చేయడం మొదలు పెడతాము. సో దట్ there is a more holistic healing possible for them. అట్లా అనమాట. బట్ వరల్డ్ అందరికీ తెలిసింది ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఇస్ బ్రైడల్ మర్ఫీ. సో చాలా మంది కూడా బ్రైడల్ మర్ఫీ గురించి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ గురించి మాట్లాడుతుంటారు. బట్ ఇస్ దర్ ఎనీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ యువర్ క్లయింట్స్? ఓకే. సో బ్రైడీ మర్ఫీ అనేది చాలా ఓల్డ్ స్టోరీ అండి. ఇట్ ఈస్ ఇన్ 1952లో కొలరాడోలో ఒక హిప్నాటిస్ట్ వర్జీనియా అనే లేడీని హిప్నాసిస్లోకి తీసుకెళ్ళినప్పుడు షీ రీకౌంటెడ్ అ లైఫ్ యాజ్ అన్ ఐరిష్ ఉమెన్ ఇన్ 19th century. సో ఆమె ఎంత డీటెయిల్గా చెప్పగలిగింది అంటే ఎప్పుడు పుట్టింది, తల్లిదండ్రులు ఎవరు, హస్బెండ్ ఎవరు, ఎలా చనిపోయింది, ఆ లైఫ్ ఎట్లా జరిగింది, మొత్తం అంతా డీటెయిల్గా షీ కుడ్ రీకలెక్ట్ అనమాట. సో ఆ హిప్నోటిస్ట్ హ్యాస్ రిటర్న్ దిస్ ఎంటైర్ స్టోరీ యాజ్ అ బుక్. ఓకే, ద సర్చ్ ఫర్ బ్రైడీ మర్ఫీ అని. ఆ తర్వాత ఆ స్టోరీ మీద సినిమా కూడా తీశారు. దానివల్ల ఇట్ బికేమ్ ఎ వెరీ పాపులర్ థింగ్. బట్ a lot of thing was happening in at least in the West with respect to past life regression, sporadic akkada, but there was never a great exposure or acceptance to it. ఈవెన్ ఇన్ ఇండియాలో కూడా మనం చూస్తే పతంజలి యోగ సూత్రాస్లో కూడా ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ గురించి ప్రస్తావన ఉంది. చాలా డీటెయిల్ క్రియ కూడా ఉంది. ప్రసవ సూత్ర అంటారు. సో బట్ దీస్ ఆర్ నాట్ రియల్లీ యాక్సెప్టెడ్ బై మోడర్న్ థెరపిస్ట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో బ్రైడీ మర్ఫీ తర్వాత యాజ్ ఐ సెడ్ ఇట్ వాస్ బ్రయన్ వీస్ in 1980 who popularized this concept. సో ఈయన కాన్సెప్ట్ చాలా పాపులర్ అయిపోయింది అనమాట. కొన్ని అసోసియేటెడ్ ఇవి కూడా ఉన్నాయి. ఆయన తర్వాత అరౌండ్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ అనదర్ సైకాలజిస్ట్ బై నేమ్ మైకెల్ న్యూటన్. ఆయన కూడా హీ వాజ్ అ కన్వెన్షనల్ థెరపిస్ట్, బట్ యాక్సిడెంటల్లీ హీ వెంట్ ఇన్ టు రెగ్రెషన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఆయన ఇంకొక కొత్త ప్రక్రియ కనుక్కున్నారు. దాన్ని ఏమంటారు అంటే లైఫ్ బిట్వీన్ లైఫ్ అంటారు. లైఫ్ బిట్వీన్ లైఫ్స్ థెరపీ అనమాట. అదేంటి అంటే పాస్ట్ లైఫ్ అంతా చూసిన తర్వాత ఆ లైఫ్లో ఆ డెత్ సీన్ కూడా చూపిస్తాం. ఆ డెత్ సీన్ తర్వాత ఆత్మ అట్లా సెపరేట్ అవుతుంది, సోల్ సెపరేట్ అవుతుంది. ఆ సోల్ స్పేస్ని కవర్ చేస్తామన్నమాట ఈ థెరపీ ద్వారా. ఆ సోల్ స్పేస్లో ఏమవుతుంది అంటే యూ విల్ బీ టేకెన్ టు యువర్ మాస్టర్స్ అండ్ వేర్ రివ్యూ ఆఫ్ దట్ లైఫ్ హ్యాపెన్స్. నువ్వు ఏం నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వెళ్ళావు, ఏం నేర్చుకున్నావా లేదా, ఏం నేర్చుకున్నావు, ఏం నేర్చుకోలేదు. ఎందుకంటే మనందరం ఈ భూమి మీదకి వచ్చేది ఏదో ఒకటి నేర్చుకోవడానికే కదా. ఎవ్రీబడి కమ్స్ ఆన్ టు దిస్ ప్లానెట్ టు లెర్న్ సమ్ లెసన్స్. బట్ ఇక్కడికి వచ్చి మనం మర్చిపోతాం. సో మనం ఏవేవో చేయడం మొదలు పెడతాం, యాక్చువల్ పర్పస్ అనేది మర్చిపోతాం. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఎవెన్చువల్లీ దట్ రివ్యూ హ్యాపెన్స్ అండ్ యు ఆర్ అకౌంటబుల్ టు ఆల్ యువర్ యాక్షన్స్. అక్కడికి వెళ్ళి మనము అబద్ధాలు చెప్పి దాక్కొని ఇది కూడా ఉండదు. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ ఇన్ హయ్యర్ రెల్మ్స్, రైట్? సో ఆ రివ్యూలో ఏం జరిగింది, ఏం నేర్చుకోలేకపోయాము, దానికి ఈ ప్రజెంట్ లైఫ్కి రిలేషన్ ఏంటి, ఏం లెసన్స్ మనం ఇక్కడికి తీసుకురాగలుగుతాము, ఏం ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. ఆ సోల్ లైఫ్ బిట్వీన్ లైఫ్ సెషన్స్లో అవన్నీ కూడా చేయగలుగుతాం అనమాట. అండ్ దెన్ వీ కెన్ టేక్ దెమ్ టు అకాషిక్ రికార్డ్స్ ఆల్సో. అకాషిక్ రికార్డ్స్లో మనకి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే, అకాషిక్ రికార్డ్ అంటే లేదు, ఒక పెద్ద లైబ్రరీ, ఎవ్రీబడీస్ లైఫ్ చిట్టాలన్నీ అక్కడ ఉంటాయి, రైట్? మనం వెళ్ళి మన రికార్డ్ తీసుకొని వాట్ ఎవర్ యూ వాంట్ ద ఆన్సర్స్
యూ కెన్ ఓపెన్ ద బుక్ అండ్ సీ యువర్ ఆన్సర్స్ అనమాట. దాన్ని అకాషిక్ రికార్డ్స్ అంట, అకాషిక్ లైబ్రరీ అండ్ ద అకాషిక్ రికార్డ్స్ అంట. సో దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ ఇన్ లైఫ్ బిట్వీన్ లైఫ్ సెషన్స్. ఇదంతా ఒక ప్రాసెస్. ఫస్ట్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేస్తాము, తర్వాత లైఫ్ బిట్వీన్ లైఫ్స్, అకాషిక్ రికార్డ్స్, ఇట్లా రకరకాల మన క్లయింట్ నీడ్ని బట్టి. కొంతమందికి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, లైఫ్లో అయ్యే ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉండవు. కొంతమందికి దే వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ their లైఫ్, రైట్? స్పిరిచువల్, వై ఆమ్ ఐ ఆన్ దిస్ ప్లానెట్, వాట్ ఆమ్ ఐ మెంట్ టు డూ, రైట్? వాట్ ఆర్ మై లెసన్స్, వాట్ ఆర్ మై నాట్ లెర్నింగ్, వాట్ ఈస్ మై పర్పస్ ఆఫ్ లైఫ్, ఇలాంటి లెసన్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ ఈ లైఫ్ బిట్వీన్ లైఫ్ సెషన్స్ అనేవి చాలా చాలా ఇన్సైట్ని ఇస్తాయి అన్నమాట. చాలా విజ్డమ్ ఇస్తుంది. మన క్వశ్చన్స్ అన్నిటికీ మనలోంచే ఆన్సర్స్ వస్తాయి, మనకి బయట నుంచి ఎక్కడ రావు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్. శుభం. బట్ డెఫినెట్లీ డాక్టర్స్ కానీ, సైంటిస్ట్ కానీ, థెరపిస్ట్ కానీ, దే ఆర్ మోర్ కొలాబరేట్ విత్ ద సైన్స్ అండ్ నాలెడ్జ్. బట్ still they believe in God. But the special question to you, do you believe in God? And still, do you believe there is a hell and heaven also? హెల్ అండ్ హెవెన్ ఎక్కడ ఉంటాయి? మైండ్లోనే కదా, వేరే ఎక్కడ ఉండదు. అలాగే గాడ్ కూడా ఈజ్ అ పార్ట్ ఆఫ్ అస్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎక్స్టర్నల్ గాడ్స్. ఐ డోంట్ డూ ఎనీ రిచువల్స్. ఐ డోంట్ డూ ఎనీథింగ్. వాట్ ఐ డూ ఇస్ how I tap into my own inside inner reservoirs where the God resides. That is my belief. That is what I try and do. నేను యోగా చేసినా, విపాసన చేసినా, ఏం చేసినా కానీ మై పర్స్యూట్ ఈస్ టు ఫైండ్ ద గాడ్ విత్ ఇన్ మీ. అండ్ మీరు కూడా చాలామంది క్లయింట్స్ని చూస్తూ ఉంటారు. బట్ మెయిన్గా ఇలాంటి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్లోనే జీనోగ్లాసీ కూడా ఎక్కువగా హ్యాపెన్ అవుతూ ఉంటుందంట. ఏ అన్ఫెమిలియర్ థింగ్స్ ఆర్ అన్ఫెమిలియర్ లాంగ్వేజెస్ విత్ లుక్స్ ఆర్ లైక్ దట్. బట్ అలాంటివి ఎంతవరకు మీరు చూసారో, అది ఎప్పుడు ఎలా అప్లికబుల్ అవుతుంది ద జీనోగ్లాసీ అనేది? జీనోగ్లాసీ ఈజ్ వెరీ కామన్ అండి. కొన్ని కేసెస్ ఐ కెన్ సే, and it's sometimes a past life impression, sometimes it's just the subconscious that does it also. Like ఇండియాలో డాక్టర్ శాశ్వత్ పస్రీచా అని ఒక ఆవిడ ఉన్నారు. షీ వర్క్డ్ యాజ్ హెడ్ ఆఫ్ సైకాలజీ నిమ్హాన్స్ ఇన్ హైదరాబాద్ అనమాట. ఆవిడ చాలా ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేశారు ఈ రీఇన్కార్నేషన్ మీద ఇండియాలో అనమాట. సో ఆవిడ కేసు ఒక ఉన్నది, శారదా అని ఒక లేడీ అట్ 32 years ఏజ్. She suddenly taken a new personality and suddenly started fluent Bengali, which is not her mother tongue at all. ఆమె మదర్ టంగ్ కాదు అది. అయినా చాలా ఫ్లూయెంట్గా షీ స్టార్టెడ్ టాకింగ్ బెంగాలీ అనమాట. సడన్లీ ఏదో ఒక పాయింట్లో ఒక్కొక్కసారి పాస్ట్ లైఫ్ ట్రిగర్ అవుతుంది. సో ట్రిగర్ అయినప్పుడు ఆ ట్రైట్స్ అన్నీ మనం తీసుకొస్తూ ఉంటాం అట్లా అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ విచ్ ఇస్ నాట్ పాస్ట్ లైఫ్ ఈజ్ దట్ హర్యానా నుంచి ఒక లే గ్రాడ్యుయేట్, మామూలు బేసిక్ గ్రాడ్యుయేట్, అండర్ హిప్నాసిస్ హీ స్టార్టెడ్ టాకింగ్ ఎక్స్టెన్సివ్లీ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? బికాస్ సబ్ కాన్షియస్ అనేది అందరికీ ఒకటే. ఓకే, సో దట్ ఈస్ హౌ హిప్నాసిస్ అనేది, సబ్ కాన్షియస్ వర్క్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఇప్పటివరకు మాట్లాడిందంతా వెదర్ ఇట్ ఈస్ నేను తెలుసుకుని పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ మొత్తం అంత అడ్వాంటేజెస్ నాకు కనబడుతున్నాయి. బట్ స్టిల్ ఈస్ దర్ ఎనీ డిసడ్వాంటేజ్? ఎస్పెషలీ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీస్లో దెర్ ఆర్ నో, ఇట్స్ వెరీ సేఫ్ థెరపీ అండి. బట్ వాట్ ఐ ఓన్లీ ఆస్క్ యువర్ వ్యూవర్స్ ఈస్ గో టు అ థెరపిస్ట్ హూ ఈస్ ప్రాపర్లీ ట్రైన్డ్. ఓకే, బట్ డెఫినెట్లీ మీరు రిలీజియన్ వర్సెస్ సైన్స్ మధ్యలో మీరు ఒక లైన్లో నించుంటున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. బట్ హౌ యూ హ్యాండిల్ దట్? బికాజ్ రిలీజన్, సైన్స్, స్పిరిచువాలిటీ, బయాలజీ అవన్నీ ఒక దూరం వెళ్ళిన తర్వాత కన్వర్జ్ అవుతాయి. ఫర్ మీ దేర్ ఆల్ వన్ అండ్ ద సేమ్. ఇట్స్ అ థిన్ లైన్. ఇట్ మే బి థిన్ లైన్ ఫర్ somebody who is looking at these things. But for me as a therapist, I align with the beliefs of the client. Okay, whether they believe in past life, whether they are religious, whether they are spiritual, or whether they are scientifically minded, it doesn't matter to me. I align with the beliefs of the client, so that because now as a therapist నా ఉద్దేశం ఏంటి, వాళ్ళకి హీలింగ్ కలగజేయడం. So I will be able to help them when I align with their beliefs. I don't bring my personal beliefs there, right? So that's how we work through. So that's how the success of the therapy is అనమాట. అండ్ ప్రతి ప్రొఫెషన్లో టఫెస్ట్ టైమ్స్ ఉంటాయి,
బట్ మీ ప్రొఫెషనల్ ఎవ్రీ డే ఎవ్రీ క్లయింట్తో ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద టఫెస్ట్ క్లయింట్ ఆర్ టఫెస్ట్ టైమ్ ఇన్ యువర్ ప్రొఫెషన్ యూ హ్యాండిల్? టఫెస్ట్ టైమ్ ఐ డోంట్ నో. టఫెస్ట్ టైం అంటే కొంతమంది క్లయింట్స్ 100% హిప్నోథెరపీ అనేది అందరికీ వర్క్ అవుతుంది, ఆ పాస్ట్ లైఫ్ రిగ్రెషనే అన్నిటికీ మందు అని నేను చెప్పను. ఓకే, సో ఒక్కొక్క మనిషికి లైక్ ఫర్ ఇన్స్టెన్స్ డిపెండింగ్ అపాన్ హౌ రెసెప్టివ్ దేర్ సబ్ కాన్షియస్ మైండ్ ఇస్, ద ఎఫెక్టివ్నెస్ కూడా ఆధారపడి ఉంటుంది, రైట్? When I'm not able to do that kind of a justice to the client, I feel like okay, am I doing a right thing or not? Ani. But ultimately, it is something that depends upon the client as well. So those are the situations. There's a little tricky places where the therapist is. But what I always feel is success anedi in therapy, especially in hypnotherapy, 100% సక్సెస్ అవ్వాలి అంటే యాజ్ అ థెరపిస్ట్ మై రోల్ ఈజ్ ఓన్లీ 25% బికాస్ ఐఎమ్ ఎ ఫెసిలిటేటర్. 75% ఈజ్ ఓనర్స్ ఈజ్ ఆన్ ద క్లయింట్. ఎందుకంటే దే హ్యావ్ టు బీ ఓపెన్ టు ద థెరపీ ప్రాసెస్ అండ్ దే హ్యావ్ టు బీ ఓపెన్ టు బీ హీల్డ్. ఎందుకంటే సబ్ కాన్షియస్కి కూడా డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి, చాలా భయాలు ఉంటాయి, దానికి కోపింగ్ మెకానిజమ్స్ ఉంటాయి. వాటన్నిటిలోంచి బయటపడి నేను హీల్ అవ్వాలి, నాకు ఇది ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు సర్టన్గా హీల్ అవుతాం. యాజ్ అ థెరపిస్ట్, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ పుట్టింగ్ 100%, మై రోల్ ఇన్ ద ఎంటైర్ హీలింగ్ గేమ్ ఈజ్ ఓన్లీ 25%. ద క్లయింట్ ప్లేస్ అ బిగ్గర్ రోల్. And the clients definitely more than a common people, rich magnates or like celebrities, వీళ్ళు ఎక్కువగా ఉంటారు అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. అట్లేం లేదండి, అందరూ కొంత అవేర్నెస్ ఉండాలి that such a therapy modality exists అని, కొంత ఓపెన్నెస్ ఉండాలి, నేను హీల్ అవ్వాలి, ఇందులోంచి నేను బయటపడాలి అనే ఒక క్యూరియాసిటీ, ఒక ఓపెన్నెస్ ఉండాలి. దెన్ లాట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ దెన్ రియల్లీ కమ్ అప్. మీకున్న ఎక్స్పీరియన్స్లో హూ నీడ్స్ మోర్ దిస్? అంటే సెలబ్రిటీసా, రిచ్ మ్యాగ్నెట్సా, టీనేజర్స్ ఆర్ విచ్ టైప్ ఆఫ్ ఏజ్? అంటే ఎక్కువగా ఎవరు ఈ రిగ్రెషన్ కోరుకుంటూ ఉంటున్నారు? Everybody needs it. Basically everybody needs it. But what I see is కొంత అవేర్నెస్ ఉన్న వాళ్ళే వస్తూ ఉంటారు. అస్సలు అవేర్నెస్ లేని వాళ్ళు దే జనరలీ గ్రావిటేట్ టువర్డ్స్ రిలీజియన్, అటువైపు వెళ్తుంటారు. కానీ దే డోంట్ రియలీ అండర్స్టాండ్ థెరపీలో ద్వారా మనల్ని హీల్ చేసుకోవచ్చు అనే అవగాహన కొంత తక్కువ. అన్లెస్ దే ఆర్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ అవేర్, కొంత నాలెడ్జ్ ఇటువైపు మెంటల్ హెల్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అటువైపు వస్తుంటారు అన్నమాట. సమ్ టైమ్స్ మేడం డాక్టర్స్లో కూడా ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ బాగుంటుందని చాలామంది అంటుంటారు. సో అలాగే ఈ థెరపిస్ట్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ చాలా బాగుంటుందని అంటారు. థెరపీ ఎప్పుడైనా కానీ వర్డ్ ఆఫ్ మౌత్ అయినండి. దట్స్ వై వితౌట్ నాకు అవేర్నెస్ ఏమీ లేదు, నాకు తెలియదు వాట్ ఈస్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది. అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేస్తారు, ఎలా కాన్ఫిడెన్స్, ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు నేను నమ్మడానికి? నేను అందుకని ఐ ఆల్వేస్ ట్రై టు గో అండ్ క్రియేట్ అ బేసిక్ అవేర్నెస్ అబౌట్ ఇమోషనల్ వెల్బీయింగ్. ఐ డూ కార్పొరేట్ వర్క్ షాప్స్ ఫర్ దట్ రీజన్. ఎందుకంటే అసలు ఈ సబ్ కాన్షియస్ ప్లే ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎమోషన్స్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోగలగాలి. నాట్ కంట్రోల్ ఈజ్ అ రాంగ్ వర్డ్. హౌ డు వి అండర్స్టాండ్ అవర్ ఎమోషన్స్ అండ్ హౌ డు వి రెగ్యులేట్ అవర్ ఎమోషన్స్. ఆ బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు, అదొక పార్ట్ ఆఫ్ లైఫ్గా మనం చేసుకోగలిగినప్పుడు చాలా ఇష్యూస్ అక్కడే మొదట్లోనే మనము తుంచేయచ్చు అనమాట. సో ఆ బేసిక్ అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడానికి ఐ డూ కార్పొరేట్ వర్క్ షాప్స్. ఐ డూ ఫ్రీ. I don't even charge for those things. ఆ వర్క్ షాప్స్లో మన బేసిక్ అండర్స్టాండింగ్ క్రియేట్ చేసినప్పుడు అక్కడి నుంచి స్లోగా అవేర్నెస్ బిల్డ్ అవుతూ ఉంటుంది. పర్సనల్లీ ఐ ఫీల్ ఈ అవేర్నెస్ అనేది స్కూల్స్లోనే ఇవ్వాలి. ఆ స్కూల్స్లో కానీ మన ఫ్యామిలీస్లో కానీ ఇచ్చి ఉంటే ఈరోజు ఇన్ని లేయర్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండవు. అట్ ఎవ్రీ ఏజ్, అట్ ఎవ్రీ లెవెల్ దెర్ ఆర్ ఇష్యూస్. Primarily because we don't know how to handle our emotions. ఆ ఎమోషనల్ వెల్బీయింగ్ గురించి కొంత అవగాహన క్రియేట్ చేయడమే నా ఉద్దేశం. ఈ పాడ్కాస్ట్కి రావడానికి కూడా అదే ఉద్దేశం. బట్ ఇప్పుడున్న టీనేజర్స్కి ఎలాంటి అవేర్నెస్ ఉండాలి మ్యామ్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ మీద? దాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేయొచ్చు, ఎంతవరకు మన లైఫ్లో దాన్ని అప్లికబుల్ చేయొచ్చు, ఎంత ఎక్స్టెండ్ వరకు మనం దానిలో వెళ్ళొచ్చు అని? మనకన్నా చాలా చాలా షార్ప్ ఉన్నారండి టీనేజర్స్. ఎంత దే ఆర్ యాజ్ అవేర్
వెళ్తుంటారు, వాళ్ళ దారుల్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు, బట్ దే ఆర్ వెరీ అవేర్. వెన్ ఎవర్ దేర్ ఈస్ దే ఆర్ రిక్వైర్డ్, దే డూ దేర్ రీసెర్చ్ and they find their answers very well. And that is why we all as therapists also see, when we start, one of the reasons why we create lot of content on Instagram and these pages is because జన్జీకి తొందరగా అర్థమయ్యేట్టు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చిన్న చిన్న రీల్స్ ద్వారా, కాంటెంట్ ద్వారా వీ కైండ్ ఆఫ్ క్రియేట్ దీస్ థింగ్స్ అనమాట. అది కంప్లీట్ నాలెడ్జ్ అని నేను చెప్పలేను, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ హెల్ప్ దెమ్ బిగిన్ దేర్ జర్నీ. అంటే ఇప్పటి వరకు కూడా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా, వెదర్ ఇట్ ఈస్ ఎమోషన్స్తో బ్యాలెన్స్ చేయగల ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా క్యూర్ చేయొచ్చు అని చెప్పారు. బట్ హౌ ఇట్ ఈస్ అప్లికబుల్ ఆన్ ద ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్, వెదర్ ఇట్ ఈస్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎనీ లైక్ దట్? Yeah, this is a very important question. We missed discussing this. So most of the diseases actually are psychosomatic. Psychosomatic ante enti? Psycho ante mind, somatic ante body. So all the diseases, or most of the diseases that you see today, there is a link in the mind, to the mind body connection antam. So if you want to address the diseases here in the body, అవి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం మైండ్లో పుట్టినాయి అని అర్థం. ఈరోజు బాడీలోకి వచ్చింది అంటే కొన్ని సంవత్సరాల క్రితం మైండ్లో పుట్టినాయి అని అర్థం. సో వాట్ వీ కైండ్ ఆఫ్ టెల్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ విత్ సమ్ ఎలిమెంట్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఈస్, ఇఫ్ యు ఆర్ నాట్ ఫైండింగ్ ఎనీ రిలీఫ్ ఫ్రమ్ మెడికేషన్ ఆర్ ఎనీథింగ్, there is every chance that you can find some answers through hypnotherapy. But at the same time we tell them, we caution them, మీరు అక్కడ మందులు మానేసి ఇక్కడికి రాకండి. ఎందుకంటే బేసిక్గా మా వర్క్ ఏంటంటే మైండ్ వర్క్. మైండ్లో ఆ ఎమోషనల్ ట్రామా ఏదైతే ఉందో, ఎమోషనల్ వోండింగ్ ఏదైతే ఉందో అది క్లియర్ చేపిస్తాం. సో మెంటలీ, ఎమోషనల్లీ వీ కైండ్ ఆఫ్ క్లియర్ దోస్ థింగ్స్. బట్ దానికి దీని బాడీకి లింక్ ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడికి దేర్ హ్యాస్ టు బి అన్ అలైన్మెంట్. సో వెన్ యూ క్లియర్ యువర్ మెంటల్ బ్లాక్స్ అండ్ ఎమోషనల్ బ్లాక్స్, okay, it will help, along with the medication will be more effective in the body. So we ask them not to stop their medication, but the medication will be even more effective than it was before. Any final note from you for our audience? For my audience, what I can only say is emotions are very, very important. మీ ఎమోషన్స్ని ఎప్పుడు తొక్కి పెట్టద్దు, అణిచిపెట్టద్దు, పక్కన పడేయద్దు. బికాస్ ఎందుకంటే అవి చాలా చాలా ఇంపార్టెంట్. బోత్ ఎస్పెషల్లీ ద నెగటివ్ ఎమోషన్స్. మనం ఏం చేస్తామంటే మన పీస్ డిస్టర్బ్ అవుతుంది, మన డే టు డే లైఫ్ డిస్టర్బ్ అవుతుంది అని వాటిని తొక్కేయడానికి ప్రయత్నిస్తాము. బట్ అవి ఎక్కడికి పోవు. అవి మైండ్లో కూర్చుంటే నెమ్మదిగా మన బాడీలో వెళ్ళి కూర్చుంటాయి. ఆ బాడీలో కూర్చుని కొన్ని సంవత్సరాలకి అవి డిసీజెస్ రూపంలో బయటకు వస్తాయి. సో వాట్ ఐ ఓన్లీ ఆస్క్ ఎవ్రీబడి ఈజ్ పే అటెన్షన్ టు యువర్ ఎమోషన్స్. ఎమోషనల్ రెగ్యులేషన్, ఎమోషనల్ వెల్ బీయింగ్ అనేది చాలా చాలా అవసరం, ఎస్పెషల్లీ టుడే వెన్ దెర్ ఆర్ సో మెనీ అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్సెస్ with which we are living today. So that is my only message to you all, Andy. A special thanks to you for giving your valuable time to our channel. And it's my honor and privilege to talk with you. It's definitely a special podcast for me and for our audience also. Thank you so much, ma'am. My pleasure, and it's always a pleasure coming back to Manastars. Thank you. Yeah, thank you.